తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2 రాష్ట్రాల్లో ఈ నెల 29న ఖాళీ కానున్న 10 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరించి 11న పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 13 వరకు గడువు ఉండగా 20న పోలింగ్ నిర్వహించి అదే రోజు కౌంటింగ్ చేపట్టనున్నారు. ఏపీ నుంచి యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, పరుచూరి అశోక్ బాబు, తిరుమల నాయుడు, రామారావు పదవీకాలం ముగియనుండగా తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, మీర్జా రియాజ్ ఉల్ హసన్ 5 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు. హరీష్. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కోలాహలం వల్ల అయింది. ఏకంగా 5 స్థానాలకు సంబంధించినంత వరకు ఈ నెల 29న రిటైర్మెంట్ ఉంది. ఈ మేరకు ఎన్నికల సంఘం నుంచి కూడా అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు నుంచి కూడా నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి నిబంధనలు అమలులోకి వస్తాయి. ప్రధానంగా చూసుకుంటే 5 స్థానాలకు సంబంధించినంత వరకు కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఎమ్మెల్సీ ఆశావాహులు అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నేతల మధ్య ఒప్పందం వచ్చినటువంటి సిచ్యువేషన్. అందులో ప్రధానమైనది నాగేంద్రబాబుకు సంబంధించినటువంటి నియామకం. ఈ మేరకు ఇప్పటికే తెలుగుదేశం అధిష్టానం లిఖితపూర్వకంగా కూడా నాగేంద్రబాబుకి ఎమ్మెల్సీ స్థానం, అదేవిధంగా మంత్రి పదవిని కూడా ఇప్పటికే రిజర్వ్ చేసి పెట్టింది. ఆయన బాధ్యతలు తీసుకోవటం, అదేవిధంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇక అధికారికంగా మిగిలి ఉన్నటువంటి సిచ్యువేషన్. మొత్తమే చూసుకుంటే కనుక 5 స్థానాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 10 స్థానాలు, అందులో 5 ఏపీలో 5 స్థానాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన ఇప్పటికే కూటమి పార్టీలన్నీ కూడా చర్చించుకున్నాయి. 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం దీనిపైన ఇప్పటికే అండర్స్టాండింగ్ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. మంత్రివర్గంలోకి వచ్చేటువంటి అంశాలు, అదేవిధంగా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి ఆశావాహులకు సంబంధించినటువంటి అంశాలు. ఇక టీడీపీ నుంచి చూసుకుంటే కనుక యనమల రామకృష్ణుడు అత్యంత సీనియర్ గా ఉన్నటువంటి నాయకులు. ఆయన పదవీ కాలం కూడా ఈ నెల 29తో ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకి సంబంధించినటువంటి అభ్యర్థిత్వం అలా ఉంటుంది. రాబోయేటువంటి రోజులు ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూటమి పార్టీలు ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నాయనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తంలో చూసుకుంటే కనుక ఈ రోజు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కౌంటింగ్ సంబంధించి, పట్టభద్రులకు సంబంధించినటువంటి కౌంటింగ్, ఇదే రోజు నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి విడుదల కూడా ఎన్నికల సంఘం జారీ చేయడం కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అభ్యర్థిత్వాలకు సంబంధించినటువంటి అంశాలపైన సర్దుబాటు చేసుకున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి అంశం పైన అవగాహన వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రాబోయేటువంటి రోజుల్లో నాగేంద్రబాబు లాంటి కీలకమైనటువంటి జనసేన పార్టీ నుంచి నాగేంద్రబాబు లాంటి కీలకమైనటువంటి నేత మంత్రి పదవి కూడా తీసుకునేటువంటి అవకాశం అయితే ఉందని కూడా ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నిక అధికారికంగా జరగాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పవన్. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. కాగా తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజ్ ఉల్ హసన్ 5 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తెలంగాణలో జరగబోయే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ అందిస్తారు. స్వామి. హరీష్, తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ రానుంది. ఎమ్మెల్యే కోటకు సంబంధించిన ఎమ్మెల్యేల విషయంలో 5 స్థానాలు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. ఈ ఖాళీ అయిన స్థానాలకు ఈ నెల 29న ఖాళీ అయిన స్థానాలకు సంబంధించి ఈ నెల 10వ తేదీ నుంచి నామినేషన్ స్వీకరించబోతున్నారు. 11వ తేదీన నామినేషన్ పరిశీలిస్తారు. 13వ తేదీన నామినేషన్లకు ఉపసంహరణ గడువు ఉంది. ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. అదే రోజు కౌంటింగ్ చేసి రిజల్ట్ ప్రకటిస్తారు. ప్రధానంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 5 మంది ఎమ్మెల్యేలు ఎగ్గ మల్లేశం ఒక్కరు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లారు. ఇటు టీఆర్ఎస్ లో సత్యవతి రాథోడ్, మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, అదేవిధంగా చేరి సుభాష్ రెడ్డి, అదేవిధంగా ఎఫ్ఎండి, ఈ నలుగురు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఒకటి ఎమ్మెల్యే, ఒకటి ఎంఐఎం ఖాతాలో ఉంది. మొత్తానికి ఖాళీ అవుతున్న 5 స్థానాలకు సంబంధించి ఇప్పుడున్న లెక్క ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి సంఖ్యాబలంగా చూస్తే ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది. మరోవైపు 8 మంది ఎమ్మెల్యేలకు గాను 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి బలంతో ఒక ఎమ్మెల్యే స్థానం అయితే గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీకి సంబంధించి ఇప్పటికే 4 స్థానాలపైన కన్నేసి ఉంది. ఆ పార్టీ అధిష్టానాన్ని సంప్రదించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేయింది. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది ఎమ్మెల్సీ అభ్యర్థులు చాలా మంది పోటీ పడుతున్నారు. అధికార పార్టీ కావడంతో కూడా చాలా మంది తమకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర పిసిసి వైపు ఏఐసిసిని కూడా అభ్యర్థిస్తున్నారు. చాలా మంది కూడా ఢిల్లీకి ఇటు ఏఐసిసి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి
ఎలక్షన్ జరుగుతుండటంతో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి సంఖ్యాబలంతో రెండో స్థానం నిలబెడుతుందా లేకపోతే ఒకే స్థానానికి పరిమితం అవుతుందా అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, నలుగురిని నిలబెడుతుందా, మరోవైపు ఏం చేస్తుంది అనేది కూడా కొంత సస్పెన్స్ గా ఉంది. మొత్తానికైతే ఈసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు అయితే కొంత రసవత్తరంగా సాగే అవకాశం కనబడుతుంది. రాహుల్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి.